తెలివైన దొన్న కథ. అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి పొలం పనులకు సహాయం చేయడానికి ఒక బలిష్టమైన దున్నపోతు, ఎద్దు మరియు ఒక గాడిద ఉండేవి. సమస్య: ప్రతిరోజూ ఉదయం రైతు దున్నను పట్టుకుని పొలం దున్నడానికి తీసుకువెళ్ళేవాడు. రోజంతా కష్టపడి పనిచేసిన దున్న సాయంత్రానికి చాలా అలసిపోయేది. దానిని చూసి గాడిదకు చాలా అసూయగా ఉండేది. గాడిద ఉపాయం: ఒకరోజు గాడిద దున్నతో ఇలా అంది, మిత్రమా, నువ్వు రోజూ ఇంత కష్టపడటం ఎందుకు? 2 రోజులు ఏదైనా అనారోగ్యం వచ్చినట్లు నటించు. అప్పుడు రైతు నీకు విశ్రాంతి ఇస్తాడు. దున్నకు అనుమానం. దున్నకు గాడిద సలహా విచిత్రంగా అనిపించింది. కాని విశ్రాంతి తీసుకోవాలనే ఆశతో మరుసటి రోజు ఉదయం అది కదలడానికి నిరాకరించింది. రైతు చర్య: దున్న కదలకపోవడంతో రైతు దానికి ఆరోగ్యం సరిగా లేదని తెలుసుకుని, సరే, ఈ రోజు నీకు విశ్రాంతి ఇస్తున్నాను అని చెప్పి గాడిదను తీసుకుని పొలం పనులకు వెళ్ళాడు. గాడిదకు కష్టం. గాడిద తన జీవితంలో ఎప్పుడూ పొలం దున్నలేదు. దున్న చేసే మొత్తం కష్టమైన పనిని ఒక్క రోజులోనే చేయవలసి వచ్చింది. దున్న పని ఎంత కష్టమైనదో ఆ రోజు దానికి తెలిసింది. సాయంత్రానికి అది పూర్తిగా అలసిపోయి నొప్పిగా ఇంటికి చేరింది. మళ్లీ గాడిద ఉపాయం: మరుసటి రోజు ఉదయం గాడిద మళ్లీ దున్న దగ్గరకు వచ్చి, మిత్రమా, నువ్వు రేపు కూడా ఇలాగే చేస్తే రైతు నిన్ను పశువైద్యుడికి చూపించడానికి బదులు మాంసం కోసం కబేళాకు అమ్మేయాలని మాట్లాడుకుంటున్నాడు అని అబద్ధం చెప్పింది. తెలివైన దున్న నిర్ణయం: దున్నకు వెంటనే గాడిద అసలు ఉద్దేశం అర్థమైంది. అది గాడిదను నమ్మలేదు. తను నిజంగా అనారోగ్యంతో ఉంటేనే ప్రమాదం అని గ్రహించింది. నీతి: తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి దున్న మరుసటి రోజు ఉదయం పూర్తి శక్తితో, ఆరోగ్యంగా ఉన్నట్లుగా లేచి, ఉల్లాసంగా తన పనికి వెళ్ళింది. ఈ కథలోని నీతి: ఇతరుల మాటలను సులభంగా నమ్మకూడదు మరియు సోమరితనం పనికిరాదు.